చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజకీయ అంశాలలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ దశలో రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేశారు. అలాగే అత్యంత సన్నిహితుల్లో ఒకరు ప్రస్తుతం ఎమ్మెల్సీ కుంభార రవిబాబు గారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్న పరిస్థితి ఉంది ఎస్కోట ప్రాంతానికి. సరే చూడండి, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ముగిసి దాదాపు 23 ఏళ్ళు అయింది. ఎట్లాంటి జ్ఞాపకాలు ఆయనతో కావచ్చు, ఆ పాదయాత్రకు సంబంధించి ఎలాంటి జ్ఞాపకాలు మీకు ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ముగించి ఈ రోజుకి 23 సంవత్సరాలు. ఏప్రిల్ 9వ తారీఖు 2003న పాదయాత్ర ముగించారు. వారి పాదయాత్రలో అనేకమైనటువంటి విషయాలు ప్రజల నుంచి తెలుసుకునే సందర్భం, అవకాశం వారికి కలిగింది. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసినటువంటి సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కానీ, రైతులు కానీ, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకంతో లక్షలాది మందితోటి వరకు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారు పాదయాత్రలో చూసినటువంటి అనుభవాలని అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఆచరణ రూపం చూశారు వారు. నిజానికి వారి దగ్గర 2004లో నేను కూడా ఒక శాసనసభ్యుడిగా పనిచేసే అదృష్టం నాకు కూడా దక్కింది. వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వటం కానివ్వండి, పేదలందరికీ ఇళ్ళు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా భారతదేశ చరిత్రలోనే పరిపాలనా వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర బహుశా భారతదేశ చరిత్రలోనే రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి నాంది పలికింది ఆ పాదయాత్ర. ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వారి సాధక బాధకాలను వారు తెలుసుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేయాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి సంకల్పానికి తెలైపోయింది. ఆ క్రమంలోనే చాలా పెద్ద కార్యక్రమాలు, మొట్టమొదటి సంతకం ఆయన పెట్టింది రైతులు ఆత్మహత్యలను నివారించాలనే ఉద్దేశంతో ఉచితంగా రైతులందరికీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం. చిన్న విషయం కార్యక్రమం కాదు అది, చాలా పెద్ద స్థాయిలో జరిగింది అది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా. వారి ఆలోచన ప్రకారం ఆ రోజుకి రైతుల ఆత్మహత్యలు చాలా వరకు ఆగిపోయాయి. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు, పేద ప్రజలు, ప్రధానంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, వెనుకబడినటువంటి తరగతులు కానివ్వండి, సమాజంలో పేద వర్గాలు కానివ్వండి, వేరే ఆలోచన క్రమాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా మార్చాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన. తెలివిగల పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, అలాగే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని దేశ చరిత్రలో ఈ సమాజంలో అణచివేతకు గురైనటువంటి ఈ వర్గాల బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా మార్చాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రెండు అంశాలను కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూశారు. త్వరలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తారు. మొత్తం ప్రజా సంకల్ప యాత్ర అంటే తండ్రి కొడుకు ఈ ఇద్దరు పాదయాత్రలో అంటే మీరు ఒక పేదరికం నుంచి బయటపడడానికి ఆ రోజు ఆయన పాదయాత్ర ఉపయోగపడింది అంటారు. ఈయన పాదయాత్ర ఏ రకంగా ఉపయోగపడింది? రెండూ కూడా ప్రధానంగా మనం చూడాలంటే సమకాలీన రాజకీయ వ్యవస్థల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర దేశ చరిత్రలోనే రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి నాంది పలికింది. అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర అంతకుముందు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలనా వ్యవస్థకి, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేసినటువంటి పాదయాత్ర. ఆ పాదయాత్ర ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో వచ్చింది. ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి మాటల్ని పక్కకు నెట్టేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలు ఏ విధంగా విస్తృతంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాయో దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రభుత్వాలను ఎండగట్టి ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విజయం సాధించినటువంటి సందర్భం. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి కూడా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఒక బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తి అని చెప్పవచ్చు మనం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే సార్, ఇప్పుడే బొత్స సత్యనారాయణ గారు ఒక భావోద్వేగానికి గురయ్యారు, మీరు కూడా పక్కన ఉన్నారు.
అంటే అచ్చెన్నాయుడు గారు ఏమంటారంటే మరణాంతరం సంతకాల సేకరణ దానికి ప్రత్యక్ష సాక్షి బొత్స గారు అని అన్నారు, ఆయన ఖండించారు. మీకు ఆ మాటలు ఎట్లా అనిపిస్తున్నాయి? ఈవెన్ అచ్చెన్నాయుడు గారి మాటలు కావచ్చు, బొత్స సత్యనారాయణ నిజంగా అట్లాంటి ఒక సీఎం పదవి కోసం అట్లాంటి ప్రయత్నం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ప్రత్యర్థులపై దుమ్మెత్తే కార్యక్రమాలు. ఇవన్నీ కూడా అచ్చెన్నాయుడు గారు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రివర్యులు కూడా ఎదుటి వ్యక్తుల మీద ఆరోపణలు చేసేటప్పుడు అసభ్యకరమైనటువంటి పదజాలంతో, నిరాధారమైనటువంటి ఆధారాలతోటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఎందుకంటే ఆ రోజున జరిగిన సందర్భం అందరికీ తెలుసు. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ, ఆ రోజు నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు కూడా ఉన్నారు, ఇది బహిర్గతంగా జరిగినటువంటి విషయాలే కానీ ఇందులో రహస్యాలు ఏమీ లేవు. ఆ రోజు జరిగినటువంటి సంతకాల సేకరణ ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కూడానా అనే విషయాన్ని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం కూడా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. కొద్దిమంది అపోజిషన్ వ్యక్తులు కేవలం రాజకీయంగా దుమ్మెత్తిపోయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసి ప్రజల్లో చులకన భావం కలగజేయాలనేటువంటి దుష్ప్రచారాలే తప్ప వేరే ఆలోచన కాదు. అచ్చెన్నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం, బొత్స సత్యనారాయణ గారిని పేరెత్తి విమర్శించడం అనేది తగిన పద్ధతి కాదు. సీనియర్ మంత్రివర్గ సభ్యుడిగా, సీనియర్ శాసనసభ్యుడిగా నిజాయితీగా, గౌరవంగా, హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని అచ్చెన్నాయుడు గారిని కోరుతున్నాం. ఇది అప్పటి ఎమ్మెల్యే అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీ కుంభారబాబు గారు మాటలో. నిజానికి చూసుకుంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈయన ఎమ్మెల్యేగా కూడా ఆయనతో పాటు పనిచేసిన పరిస్థితి ఒక భిన్నమైన ఒక రకంగా పేదరికం ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్న దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఉపయోగపడితే ఆ తర్వాత ఒక పెద్ద రిఫార్మ్ పూర్తిగా ఆ రోజు ఉంటే ఏదైతే అధికార పార్టీ చేసిన అకృత్యాలు, నిరంకుశత్వాన్ని బయటకట్టే క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉపయోగపడిందని చెప్తూ, మరోవైపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా రాజకీయ అవసరాల కోసం ఈ రకమైన దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని కుంభారావు బాబు హితవు పలుకుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.